నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఛార్జిషీట్ దాఖలు చేసింది ఈడీ. మనీ లాండరింగ్ కేసులో మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దీనిపై ఈ నెల 25న విచారణ జరగనుంది. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ ఆస్తులను యంగ్ ఇండియా కంపెనీకి మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇందులో డైరెక్టర్స్ గా ఉన్నారు. వారిద్దరికీ చెరో 38% అంటే మొత్తంగా 76% వాటా ఉంది. మిగిలిన వాటాలు కాంగ్రెస్ నేతల పేరుతో ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్ కి సంబంధించి ముందుగా సుబ్రహ్మణ్య స్వామి కేసు వేశారు. న్యూస్ పేపర్ల ప్రచురణ కోసం ఇచ్చిన భూమిని అప్పటి యూపీఏ ప్రభుత్వం తమ పార్టీ కోసం బదలాయించుకుందని ఆరోపించారు. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ కి కాంగ్రెస్ పార్టీ అప్పు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఆ నిధుల చెల్లింపులో కూడా అక్రమాలు జరిగాయన్నారు. ఈ కేసుపై సోనియా, రాహుల్ గాంధీ కోర్టులను ఆశ్రయించిన విచారణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించాయి. రెండు 2019లో 64 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 2023లో మరో 751 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ కూడా జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, సౌజన్య, నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గత 2 ఏళ్లుగా కూడా నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి పలుసార్లు అటు ఏదైతే సోదాలు నిర్వహించడమే కాకుండా స్వయంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా విచారించారు. సో ఈ క్రమంలో ఈ రోజు రౌజేలియా స్పెషల్ కోర్టులో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్ లో నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ విధంగానైతే ఇప్పటి వరకు అంటే ఓవరాల్ గా కూడా ఏదైతే ఈ కేసుకు సంబంధించి అంటే ఏఐసిసి ఆధ్వర్యంలో గతంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక ఏ విధంగానైతే ఉందో అది యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధీనంలో ఉంది. అయితే దానిని పరిశోధించేటటువంటి క్రమంలో ఖచ్చితంగా ఇవి పత్రిక కోసం ఇచ్చినటువంటి ఆస్తులు వీటిని మొత్తం కూడా దుర్వినియోగం చేసి రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు ఇందులో ప్రమోటర్లుగా మారి లబ్ధి పొందే ప్రయత్నం చేశారు. చెరో 38% వాటా వాళ్ళిద్దరికి ఉందని చెప్పి స్పష్టం చేసేటువంటి పరిస్థితి కూడా కనిపించింది. దానికి అనుగుణంగానే ఏ విధంగానైతే అటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు నేషనల్ హెరాల్డ్ కు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా జప్తు చేయాలంటూ సుబ్రహ్మణ్య స్వామి గతంలో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు. సో దానికి అనుగుణంగానే ఈడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టింది. దానికి సంబంధించి పలు అభియోగాలను రాహుల్ గాంధీ, సోనియా గాంధీల పైన నమోదు చేసింది. దానికి అనుగుణంగానే ఈ కేసుకు సంబంధించి ఈ నెల 25న రౌజేలియా స్పెషల్ కోర్టులో విచారణ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సౌజన్య, అయితే రాజు, ఇప్పటికే రాబర్ట్ వాద్రాను ఈడీ ప్రశ్నించింది దాదాపు 2 గంటల పాటు కూడా. సో అంటే నెక్స్ట్ ఏ విధంగా ఉండనుంది? ఎవరెవరిని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి ఈడీ అధికారులు? ఈ కేసుకు సంబంధించి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, దాంతో పాటు ఏఐసిసికి సంబంధించి ఏ విధంగానైతే అంటే ఫైనాన్స్ వ్యవహారాలు చూసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను, మరో పక్క బ్యాంకులను కూడా వాళ్ళ ఖాతాలను కూడా గతంలోనే పూర్తి స్థాయిలో విచారణ కూడా జరిపారు. అయితే ఇప్పుడు అందరినీ విచారణ జరపడం పూర్తయిన తర్వాతనే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఏ విధంగానైతే మొదట ఈడీ నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలో సోదాలు చేసింది. ఆ తర్వాత ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్య నాయకురాలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు మరో 4గురిని కూడా ఈడీ విచారణ జరిపింది. సో ఆ తర్వాతే ఆ ట్రెజరర్ ఎవరైతే ఏఐసిసుకుంటారో ఆయన కూడా విచారణ జరిపింది. ఆ తర్వాతే ఇప్పుడు ఏఐసిసి సంబంధించినటువంటి ముఖ్య నేతలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పైన ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజే ఏదైతే ప్రియాంక గాంధీ భర్త ఎవరైతే వాద్రా సైతం ఈడీ ముందు మరో కేసులో హాజరయ్యారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ అయితే ఆరోపిస్తుంది కావాలనే కాంగ్రెస్ ముఖ్య నేతలను ఇరకాటంలో పెట్టేందుకే ఈ ఈడీ ప్రయత్నం చేస్తుంది. బీజేపీ ముందుండి ఈడీని నడిపిస్తుందంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఆయన ఈ రోజు ఈడీ ముందు
ల్యాండ్ కేసులో హాజరవుతే మరో పక్క ఈడీ ఈ రోజు రాహుల్ గాంధీ సోనియా గాంధీల పైన ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది సౌజన్య. అండ్ అలానే ఈ నెల 25న కూడా రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు ఉండబోతున్నాయి. సో ఆ వాదనలు ఎలా ఉండనున్నాయి, ఎవరు ఎలా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా సౌజన్య, ఏదైతే ఈ కేసుకు సంబంధించి గతంలోనే కాంగ్రెస్ కొన్ని స్పష్టమైనటువంటి విషయాలు చెప్పింది. అంటే యంగ్ ఇండియా నుంచి నేషనల్ హెరాల్డ్ ఏ విధంగా తీసుకురావడం కావచ్చు, ఆ తర్వాత ఆ పత్రికకు సంబంధించి పూర్తిగా కూడా పారదర్శకంగానే కనిపించిందనే విషయాన్ని స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడా ఈడీ ఇందులో మనీ లాండరింగ్ జరిగింది, అంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీలు వాటాదారులుగా చేరడం అనేదే ఇక్కడ ముఖ్య భూమిక పోషిస్తుంది అంటూ వాళ్ళు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తమ సీనియర్ అడ్వకేట్ల ద్వారా ఈ కేసును ఏ విధంగా ఎదుర్కోవాలి ఏంటి అనే దాని మీద కొంత ప్లాన్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సీనియర్ అడ్వకేట్లు అభిషేక్ మను సింఘ్వి కావచ్చు, మరికొంతమంది ఈ కేసులకు సంబంధించి హాజరవుతారు. ఎందుకంటే అభిషేక్ మను సింఘ్వి ఒకవైపు సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ గా ఉంటూనే కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతగా ఉన్నారు, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. సో ఈ న్యాయపరమైనటువంటి అంశాలను మొత్తం కూడా వాళ్ళ లీగల్ టీమ్ తో చర్చించిన తర్వాత ఏ విధంగా ఈ కేసులో ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుందనేది కాంగ్రెస్ ఫైనల్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రాజు, థ్యాంక్ యూ.